మహాదేవ మహాదేవ మహాదేవ. ఇవాళ ప్రవచనాల కంటే ముందర ఒక 2-3 విషయాలు మీరు చెప్పాలి. ఒకటి, మనకి రేపు సోమవారం నుంచి అంటే కరెక్ట్గా ఇంకొక 2 రోజుల్లో శరన్నవరాత్రులు, విశ్వావసునామ అసలు శరన్నవరాత్రులు ప్రారంభం. ఈసారి శరన్నవరాత్రులు మా శిష్యురాలు రాంభట్ల మాస్టర్, రాంభట్ల వంశాన్వయము కలిగినటువంటి శివశంకరమూర్తి గారు కామాక్షమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. దానికి గాను రేపు సాయంకాలం రేపు రాత్రి నేను అక్కడికి వెళ్ళిస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏర్పాట్లు ఏమైనా చూసుకోవాలి కదా, కాబట్టి అక్కడికి వెళ్తాను. అప్పుడు రేపు ప్రవచనం ఉంటుంది లేని నేను మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. తర్వాత రోజు కూడా సాయంకాలం ఈ టైంకి కుంకుమార్చనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఆన్లైన్ ఇది తీసుకొస్తే పెడతాను, అందరూ చూసుకోవచ్చు, నమస్కారం పెట్టుకోవచ్చు. ప్రవచనం కూడా అక్కడ ఉన్నటువంటి వీలు వెంట, ఇప్పుడు చదివే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళుంది చెప్పారు, లేదు చెప్పారు. మళ్ళీ రెగ్యులర్ గా ప్రవచనం మాత్రం అక్టోబర్ 2 విజయదశమి నాటి నుంచి ప్రారంభం. వాళ్ళ చక్రస్నానం అయిపోయిన తర్వాత విజయదశమి నాటి నుంచి మళ్ళీ రెగ్యులర్ గా ప్రారంభం. మనం దాదాపు కథను చెప్పుకుంటుంది. ఆ కథని నేను రామాయణం చెప్తున్నా. అంటే రామాయణం అంటూ పూర్తయిపోయింది, ఈ చరిత్ర. కాబట్టి ఇవాళ కూడా ఎంతవరకు చెప్తాను తెలియదు, ఎందుకంటే నన్ను కలవడానికి ఒక వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు వచ్చే వరకు చెప్తాను, చెప్పిన తర్వాత ఆపేస్తాను. మళ్ళీ మనం రేపు కలిసేది లేదు. అక్క ఇంకొక మెసేజ్ పెడతారు. రేపు మనం ఆదివారం కూడా వీళ్ళు వస్తే అక్కడ అంటే కామాక్షి గ్రౌండ్కి వస్తే ప్రవచనం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆదివారం కూడా చెప్పుకోవచ్చు. అక్కడ వీళ్ళు వెంట పడి ఎప్పుడైనా సోమవారం నుంచి మాత్రం వీళ్ళు మన పక్కన ఉంటారు కాబట్టి చౌదం గురువు అని చెప్పచ్చు. అంతే. పక్కన ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది, అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ పూజలు జరుగుతుంది, మన మాట వినిపించి. సో అక్కడ వీలు ఉన్నటువంటి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఇవాళ కూడా ఎంతసేపు జరుగుతుందని మనం చెప్పాలి. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి త్వామహం ప్రాప్తయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 251వ రోజు అని నేను అనుకుంటున్నాను. 51వ రోజు ప్రవచనం. మన కేవలం రామచరిత మానసు అందులో కూడా ఈయన చరిత్ర చెప్తున్నారు. ఆయన రామాయణం చెప్పేవాళ్ళు. 4 శిఖరాలు, 4 శిఖరాలు, 4 చెట్టు. ఒక చెట్టు కింద గొప్పం, ఇంకో చెట్టు కింద జ్ఞానం, ఇంకో చెట్టు కింద హరికథ కాలక్షేపం, ఇంకో చెట్టు కింద ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఆయన కథ చెప్తుంటే, రామాయణం చెప్తుంటే శివుడు హంస రూపంలో లభించాడు. ఇది ఇలా ఉండగా గరుత్మంతుడు ఒక విచిత్రమైన నామం. ఈయన నామం చేస్తే దాటలేని భవసాగరాన్ని దాటేస్తారే, అటువంటిది ఈయన నాగపాశానికి బంధుడు పైగా ఈయన ఎవరు? శేషశాలి. నాగు మీద పడుకుంటాడు. అటువంటి నాగులు నేను బంధిస్తే ఆ బంధాన్ని నేను విడిపించాలా?
ఏమిటి విచిత్రం అని అనుకున్నాను. సరే ఈ గరుత్మంతుడు దీని దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, నారదుడి దగ్గరికి వెళ్ళాడు, నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి పంపాడు. అయినా ఇంకా నువ్వు ఎవరిని అడగను, ఎందుకని అడగదంటే నువ్వు అడిగామనుకోండి ఇక వాడి బుద్ధిని ఉపయోగిస్తాడు, వాడు ఉపయోగించి వాడు ఏదో చెప్తాడు. ఇప్పుడు ప్రస్తుతం కాలం గైడెన్స్ కంటే కూడా మిస్గైడెన్స్. ఏదో ఒక దాంట్లో చెప్తున్నాడు, వాదులాడి గెలిచిందే వేదమట. ఇప్పుడు ప్రస్తుతం మీరు న్యాయం అంటూ ఏమి చెప్పాలి? వాదులాడి గెలవడం. ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది? ఆర్గ్యుమెంట్. అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఎవరైతే చక్కగా వాళ్ళ వాక్చతురతని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేయగలడో వాడు కరెక్ట్ అయితే. న్యాయము అంటే ఏం జరుగుతుంది? వాదులాడి గెలిచింది న్యాయం ఎలా అవుతుందండి? ఒకడికి వాక్చతురత లేదు. కాబట్టి అసలు ద ఫండమెంటల్, ద బేసిక్ ఇండియన్ పీనల్ కోడ్, ఒకడికి పడవలసిన దానికంటే ఎక్కువ శిక్ష పడినా తప్పలేదు, కానీ నిరపరాధిని శిక్షించకూడదు అన్నదే అసలు అదే దెబ్బతింటుంది. ఇప్పుడు నీ దానికి కరెక్ట్ అయినప్పుడు నీకు లాస్ పనే ఉంది, ఇది నీ అన్యాయం. కాబట్టి ఇక్కడ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది? నిన్న కరెక్ట్ గా మా ఇంటికి యజ్ఞనారాయణ గారు వచ్చినప్పుడు చెప్పారు, ఆ భాగవతంలో ఉన్నమాట. మామూలు అంటే ప్రతి నాయకుడి కంటే, అంటే విలన్ కంటే కూడా చాలా భయంకరమైన వాడు ఎవడంటే పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో? అది పర్వర్టెడ్ అయిపోయింది. ఎందుకని వీడు దాన్ని ఎలాగైనా చెప్పగలరు. భాగవతంలో కూడా శ్రీకృష్ణుడిని మొట్టమొదటి చంపడానికి పంపించింది ఎవరిని? పూతన కంటే ముందర ఒక బ్రాహ్మణుడు. అప్పుడు అతని మంత్రులు అడుగుతారు, ఏంటండి బ్రాహ్మణుడు ఏం చేస్తాడండి, కృష్ణుడిని ఏం చంపుతాడంటే వాడు. అప్పుడు కంసుడు అంటాడు ఏమని? ఒక ఆచారము పాటించినటువంటి బ్రాహ్మడు లేదా అనాచారంగా ఉండేటువంటి బ్రాహ్మడు ఒక బ్రహ్మ రాక్షసుడి కంటే కూడా కష్టం. కాబట్టి ఆచారం పట్టింది బ్రాహ్మణుడు. పైగా ఇంకో విషయం, వీడికి అన్ని తెలుసు కూడా. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇంటెలిజెంట్, వీళ్ళు బాగా చదువుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఏం జరుగుతుంది? వీళ్ళకి కొంచెం వాక్య జరుగుతుంది, దానికి తోడు కొంత బుద్ధి ఉంటుంది. కాబట్టి ఈ ఒకటే బుద్ధి ఉండదు. ఏమిటది? పెద్దవాళ్ళు గురువు చెప్పింది వినాలని బుద్ధి ఉండదు, వీళ్ళ బుద్ధిని ఉపయోగిస్తారు. మంచి పద్ధతి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో నీ రేషనాలిటీని ఉపయోగించకూడదు. గురువు చెప్పారు చేసే. ఇదే అతర్క్యం అంటే. వందే గురు పదద్వందం అవాంగ్మానసోచం రక్త శుక్ల పరమాంశం అతర్క్యం. ఇప్పుడు ఎంతమంది గుండె మీద చేయి వేసుకుని శిష్యులు అంతమంది ఆ పని చేయగలుగుతున్నారు చెప్పండి? వీళ్ళు తర్కం ప్రారంభిస్తారు. తర్కం ప్రారంభించేటప్పటికి ఏం జరుగుతుందో మొన్న నేను చెప్పింది కూడా అదే. అప్పుడు ఆయన మీరు బెటర్ నాట్ కాల్ హిమ్ గురు. He is just an elder to you and he has just inculcated some words to you, not mantra. కొన్ని అక్షరాలు మీకు చెప్పారు. అది సంగతి. భాగవతం భారతము ఈ కథలు బాగా అర్థమైతే అప్పుడు మన యాటిట్యూడ్ మారిపోతుంది. ఎంతమంది యాటిట్యూడ్ మారుతుంది చెప్పండి? ఎస్, మారుతుంది. ఎలా మారుతుందంటే రోజు రోజుకి అహంకారాలు పెరిగిపోతాయి, ఆభిజాత్యాలు అధిక బాగా అయిపోతాయి. వినయం పెరగట్లేదు. వినయము విధేయత ప్లేసుల్లో ఆభిజాత్యము, అహంకారము, అహంభావము. తద్వారా ఏం జరుగుతుందంటే ద సాక్రెడ్, the holy relation which should exist between Guru and Shishya
ఈజ్ గెటింగ్ స్ట్రైట్. ఈజ్ గెటింగ్ స్ట్రైట్ కాదు, ఈజ్ ఆల్రెడీ స్ట్రైట్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం గురుగీతలో చెప్తాం, గురువుని ధిక్కరించినటువంటి వాడు నీళ్లు లేని పరమ, అది ఎడారి కాదు, ఇటువంటి దాంట్లో బ్రహ్మరాక్షసుడైపోతాడు. అది ఏదైనప్పటికీ మనం ప్రారంభిస్తున్నాం. మనం ఇవాళ కలవటానికి ఒక వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడి పంపించాలి. ఎందుకంటే ఒకే ఒక్క చోపాయి చెప్పేసుకొని ఎందుకంటే ఎలాగో ప్రారంభించాను కాబట్టి ఒకటే ఒక చోపాయి ఒక దోహాలు చెప్పేసి ఆపేస్తాను. పైగా మళ్ళీ ఇవాళ లలిత కూడా ఉంది, ఇది కూడా చేస్తాం. మళ్ళీ మనం ఒకసారి రేపు కలుస్తామని అనుకుంటున్నాం. రేపు చెప్పి ప్రవచనం తర్వాతే నేను బయలుదేరి వెళ్దామని నా ఉద్దేశం. చూద్దాం. మహాదేవుడు ఎల్లుండి నుంచి మనకు, ఎల్లుండి ఏమో తర్పణాలు, తర్వాత సోమవారం నుంచి మనకి శరన్నవరాత్రులు ప్రారంభం. చక్కగా ఈసారి ఇంత పూర్వం వరకు ఎప్పుడు చేయని ఎన్నో ప్లాన్ చేసి అందరూ కలిసి విజయం. ఇంకో విషయం ఏంటంటే, దీనికంటే ముందర ఒక చిన్న కథ చెప్తాను. మార్కండేయుడికి 16 సంవత్సరాలే వయసు. ఆ తర్వాత అతను చనిపోవాలి. ఆయన వాళ్ళ నాన్నగారు మృకండు ఏం చేసేవాడంటే, వచ్చిన వాళ్ళకల్లా ఇంకే దండం పెట్టిన ప్రతి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అనలేదు ఎవరు. యశస్వి భవ, విద్యావాన్ భవ, కీర్తివాన్ భవ అంటున్నారు, కానీ ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరన్నా వచ్చి నాకు దండం పెడతారా? గురువు గారు మా వాడికి చదువు వచ్చాడు దీవించడు అంటే, వాడు నేనేం దీవించాలో వాడు నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. అంటే హీఈస్ మై ఇన్స్ట్రక్టర్ అండ్ ఐఎమ్ హిజ్ ఫాలోయర్. ఇంకా నా దీవెన వాడికి ఎందుకు పనిచేస్తుంది? అది అప్రయత్నంగా నా నోటి నుంచి రావాలి. అది దీవెన అంటే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సార్ మా అమ్మాయికి పెళ్ళి అయ్యేట్టు దీవించండి సార్ అంటే, నువ్వు నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తావు. మృకండు చెప్పలేడు వచ్చిన వాళ్ళకి, అయ్యా మా వాడికి కొంచెం దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించడం చెప్పలేడు. దీని కథ ఏంటంటే, మనకి విధి తెలియకపోవడం వల్ల మనం చేసే కొంత అజ్ఞానం వల్ల చేసేటువంటి. నువ్వు వాడిని ఇలా దీవించు అని చెప్పినప్పుడు, వాడు నీ మాట విన్నప్పుడు, ఇక వాడి దీవెన నీకెందుకు పనికి వస్తుంది? వానికి నువ్వు దండం పెట్టడం కూడా అనవసరం. ప్రయత్నంగా అతని నోటి నుంచి రావాలి. నీకేదో వస్తే అది వస్తుంది. ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ అనేవాడు కాదు. ఒక రోజు నువ్వు ఇంటికి సప్తర్షులు వచ్చారు, ఈయన యాజ్ గా మళ్ళీ దండం పెట్టించారు. వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు, సంతోషం. ఆ తర్వాత వాళ్ళు దివ్య దృష్టితో చూశారు, ఇతను 16 ఏళ్ళకి చనిపోవాలి. వీళ్ళు వెళ్ళి మీరు చూస్తే సప్తర్షులు అయినట్టు ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా ఆయన్ని మేము దీర్ఘాయుష్మాన్ భవ అన్నాం, కానీ నువ్వు ఆయన నొసలు 16 ఏళ్ళే రాజావు. ఇప్పుడు మా దీవెన కనుక ఫలించలేదనుకో, నువ్వు అసత్య దోషం వస్తున్నారు. మీరు బాగా పట్టుకోవాలి. మనకి భాస్కర్ రాయలు వారు ఈ లలితా సహస్రనామ వ్యాఖ్యానం రాస్తూ ఈ కథ రాశారు. అందరూ వంద్య అన్న దానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు వారు రాసింది ఇప్పుడు నేను చెప్పారు. వాళ్ళు ఇదేంటి ఇప్పుడు వీళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అంటే, అలా కాకపోతే బ్రహ్మదేవుడికి అసత్య దోషం రావడం ఏంటి? బ్రహ్మదేవుడు చెప్పాడా? అదేంటే నేను రాశాను, మీ నోటికి వచ్చింది మీరు చెప్పారా అనొచ్చుకైనా అనలా. ఎందుకంటే నిత్యానుష్ఠానపరుడి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చేది బ్రహ్మవాక్యే. అప్రయత్నంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఐశ్వర్యం కలగాలి, ఐశ్వర్యవతి భవ అని నేను అనుకోవాలని ముందర నుంచి నేను అనుకున్నాను అనుకో, అది బ్రహ్మవాక్ కాదు, అది నా వాక్యే. పైగా దీంట్లో కొన్ని కండిషన్ ఉన్నాయి. వాడు నిత్యానుష్ఠానపరుడై ఉండాలి, ఆచార సంపన్నుడై ఉండాలి,
ఇలా చేసినటువంటి వాడు మాట ఫలిస్తుంది. ఇంకొక చిన్న విషయాన్ని మీకు ఇంకోటి కూడా చెప్పేస్తాను వినండి. మీకు ఏదైనా చెప్పినప్పుడు అదే జరుగుతుందని మీరేం చెప్తాను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, వాళ్ళ కొంత అనుష్ఠాన బలం ఉన్నప్పుడే వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది, లేకపోతే కాదు. వాళ్ళకి అనుష్ఠాన బలం ఉండాలి. కాబట్టి ఈ అనుష్ఠానం చేసుకోవాలి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ద్వారా ఈయనకి శివభక్తిని ప్రేరేపించి శివభక్తి ద్వారా ఈయన మార్కండేయుడు అజయ్ చిరంజీవి అయిపోయాడు. ఇంతటి దీనికి కారణం ఏంటి? దండం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తల వంచి నమస్కరించడం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు కలిగినప్పుడు నీకు అప్రయత్నముగా వినయపూర్వకంగా నమస్కారం పెట్టడం నీకు వస్తే నువ్వు ఆధ్యాత్మికతలో దాదాపు 50 మెట్లెక్కేస్తావు. అప్రయత్నముగా ఇన్స్టింక్టివ్లీ, అది కూడా వినయపూర్వకంగా. ఏదో పెట్టాం పెట్టబోతే ఏడుస్తాడు అని కాదు. కాబట్టి ఇక్కడ కొంతమంది దీవెనలు మాత్రమే ఫలిస్తాయి. ఇంకా వాళ్ళు కొంతమంది మాటలే ఫలిస్తాయి. ఎవరి మాటలు ఫలిస్తాయి? వాడి నుంచి అనుష్ఠానం. కాబట్టి మనిషి కథకెళ్తున్నాం. చాలా మొత్తం రామాయణం అంతా ఒకెత్తు, రామచరిత మానసులో ఈ ఒక్క కథ ఒక్కటి అంటే ఇది రామచరిత మానసుకి ప్రాణం. అంటే శివుడు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఈయన ఏం చేశాడు? కైలాసం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళమన్నాడు. మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళదు. వెళ్ళేవో వాడు చేస్తాడు, వాడికి బుద్ధి ఉపయోగిస్తాడు. వాడి బుద్ధి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. వాడు ఉపయోగించి ఏమక్కర్లేదయ్యా, నీకు అలా అనిపిస్తుంది అంతే, ఏం కాదు తీసా. వాళ్ళు చాలా లైట్ తీసుకోండి. సరే, ఈయనకి శివుడి దగ్గరికి వెళ్ళాడు కలుస్తున్నాడు. ఏమిటి నేను విడిపించలేండి అని వెళ్తే శివుడు ఏమన్నాడో మనం విన్నారు. ఇక్కడ వరకు మన కథను మీకు చెప్పాను కదా. వాళ్ళు ఒకటే నేర్చుకుని ఈ 251ని మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇక్కడ మనం పూర్తిగా చెప్పట్లేదు కాబట్టి చెప్పు. చౌపాయి తెహి మమ పద సాదర సిరునావా పుని ఆపన్ సందేహ సునావా సునీతా కరి వినతి మృదుబాణి ప్రేమ సహిత మై కహవు భవాని మిలేవు గరుడా మారగ మహా మోహి కవన భాతి సముజావో తోహి తబహి హోయి సబ్ సంశయ భంగా జబ్ బహుకాల్ करियो सत्संग सुनयो तह हरि कथा सुहाई नाना भांति मुनिनः जो गाई जही महु आदि मध्य अवसान प्रभु प्रतिपाद्य राम भगवान नित हरि कथा होत जह भाई पटवहु तहा सुनहु तुम जाई सुनत सकल संदेह రామచరణ హోహి అతి మేఘ. గరుడు సాధారణంగా నాకు ప్రణమిల్లి తన సందేహమును వినిపించింది. గారుడు నాకు అంటే ఇక్కడ మహాదేవుడు సాదరముగా నమస్కరించి ఆయన సందేహాన్ని చెప్పాడు. చెప్తే మధుర వచనముతో సాగిన అతని విన్నపము నేను విని ప్రేమతో అతనితో ఇట్లు పలికి తిని, ఓ గరుడా, నేను కుబేరుని కడకు వెళ్ళుచుండగా నీవు నన్ను కలిసితివి. మార్గ మధ్యమున నేను నీకు ఎట్లు ఉపదేశించగలను? చాలా కాలము సజ్జన సాంగత్యము నెరసిన గాని సందేహములు దూరము కావు. కాబట్టి ఈయన ఆ సమయానికి ఎక్కడికి వెళ్తున్నాడు? కుబేరుడి దగ్గరికి వెళ్తున్నాడు. నేను నమస్కారం పెట్టి ఈయన సందేహం చెప్తే ఈయన అన్నాడు, నాయన ఈ సందేహం చాలా బాగుంది,
అక్కడ చూడండి, ఆయన మంచివాడు. నేను పని మీద వెళ్తున్నాను కుబేరుడి దగ్గర, నువ్వు మధ్యలో ఆపి నన్ను అడిగావు. ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పను? నేను నీ సందేహం తొలగాలంటే అదేంటంటే ఒక ఇనప శుద్ధి పెట్టి పుట్టిన మాట అంటున్నాడు శివుడు. చాలా కాలము నువ్వు సజ్జన సాంగత్యం గడిలో గడిపితే కానీ నీ సందేహాలు తొలగవు. గురువు గారు కనిపించాడు కదా, ఏదో పెద్దవాడు కనిపించాడు కానీ ఒక డౌట్ అడిగాడు. ఇంత పూర్వం వరకు నీకు పూర్వపరిచయం ఏం లేదు, అది నెమ్మదిగా అడగాలి అనేది దారి మీద అడుగుతాడు. గురుగారు నాకు సందేహం ఉందండి, అదేదో అప్పు ఉన్నటువంటి వాడు మనకు కనబడితే నా అప్పు ఎప్పుడు తీరుస్తా ఉన్నాడు. కాబట్టి సందేహం అడగడానికి ఒక ప్రదేశం ఉండాలి, కొంత పరిచయం ఉండాలి. మొదటి పరిచయం నాకు సందేహం ఉందండి చెప్తారా? కరెక్ట్ నీకు ఇదే చెప్తాను. కాశీలో మొన్న మేము వెళ్ళి 3 నెలలు ఉన్నప్పుడు నేనేదో జపం చేసుకున్నాను. ఒక ఆయన వచ్చి, ఏమండి నాకు సందేహం ఉందండి, నేను అమెరికా వెళ్ళి వచ్చాను, మా గురువు గారు నన్నేమో అగ్నిహోత్రం చేయొద్దంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు? కరెక్ట్ గా కాశీలో కేదార్ ఘాట్ లో నేను జపం చేసుకుంటే ఒక ఆయన నాకు ఇప్పుడు చేసుకుందాం ఉంది, మా గురువు గారేమో నువ్వు అనర్హుడు చేయొద్దు అంటున్నారు, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? చేయమని చెప్పాలా, చేయొద్దని చెప్పాలా? చెయ్యొద్దు అని చెప్పినందుకు ఆయన గురువుని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అవకోర్స్ ఆయన నన్ను పట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నాకు పట్టుకోవడం వల్ల నాకు ప్రయోజనం లేదు, అసలు వదిలేసింది లేదు. అసలు ఈయన ఎవరు, మనం ఏమిటి, ఈ ప్రశ్న ఈయన అడగచ్చా అడగకూడదా? అక్కడే ఆయన సంస్కారం బయటపడిపోయింది. ఆయన సంస్కారం ఏంటో అక్కడే తెలిసిపోయింది. నీ సంస్కారం అది మాట దేవుడు పెట్టింది, నీ అనుష్ఠాన బలం ఏంటో అక్కడే తెలిసిపోయింది. ఎవరిని పెడితే వాళ్ళని నువ్వు సందేహం అడుగుతున్నావు అంటే ఏంటి? నీ గురువు మీద నమ్మకం లేదు. మా డాక్టర్ గారు ఉంటాడు, డాక్టర్ బివి పుణ్యేశ్వర్, ఆయన ఒక సందర్భంలో నేను వెళ్తున్నాను, గీతామకరంద గ్రంథకర్త అయినటువంటి విద్యాప్రకాశానంద స్వాముల వారు గీతాయజ్ఞం చేస్తున్నారు, వెళ్తున్నాను. చూడండి, మా ఇద్దరికి గురువులు ఒకళ్ళే, పైగా ఆ గురువు నాకు తండ్రి కూడా, అంటే ఆయనతో నాకు బంధం కూడా ఉంది. కానీ చూడండి, ఎవరికి ఎక్కువ గురు భక్తి ఉందో వెళ్ళంగానే ఆయన అన్నాడు, అదేంటి ఎక్కడికి వెళ్తాను? ఇంకో ఆయన గీతాజ్ఞం చేస్తాను, ఏ మన గురువు గారు చెప్పరా? ఆయన అన్నమాట ఇది ఎగ్జాక్ట్. ఏ మన గురువు గారు చెప్పలేరా? ఆయన చెప్పేది మన గురువు గారు చెప్పలేరా? నేనేం మాట్లాడలేక, గురువుని నువ్వు నమ్మిన తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే ఇంకా నీ గురు భక్తి ఉందయ్యా. ఆయన వెళ్ళలేదు ఆయన జీవితకాలం. ఇప్పుడు నేను నా శిష్యులకు చెప్పాలి, నేను ఏదైనా చెప్పగానే వాడు వెంటనే వాడు ఒక వితంతువు తీస్తాడు, నా ఎదురుకున్నాను పైగా, కొన్ని నా వెనకాల కాదు, నా ఎదురుకున్నానే ఒక వితంతువుని తీసి ఇలా కొడతాడు. అది వితంతువు అంటే సెల్, తంతువు లేదు, దాన్ని తీసి ఇట్లా కొడతాడు. గురుగారు ఇక్కడ ఇది లేదండి, ఇలా ఉంది, మరి నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఇప్పుడు వాడికి ఆ గూగుల్ గురువా నేను గురువునే? నా మాట మీద నీకు విశ్వాసం లేదు కదా, నా మాట మీద నీకు విశ్వాసం లేదు, ఎందుకంటే కనీసం నా ఎదుర్కొన్నా మళ్ళీ. ఇప్పుడు అయితే నేను గూగుల్ తప్పు ఒప్పుకోవాలి, ఒప్పుకున్నా అంటే ఇంతకు పూర్వం నేను చెప్పింది తప్పై ఉండాలి, ఇంతకు పూర్వం నేను చెప్పింది తప్పై ఉండాలి. లేదు అది తప్పని చెప్పడానికి నేను నీతో వాదనకి దిగాలి. వాదనకి దిగినప్పుడు ఏం జరుగుతుంది? నా టైం కాస్త ఈ టైం నేను ఎందులో నేను అనుష్ఠానం చేసుకుంటూ జపం చేస్తూ గడపాలో దాన్ని నేను నీతో వాదనకి గడపాలి. ఇందువల్ల నాకు ప్రయోజనం, నీకు ప్రయోజనం. అది ఎక్కడుందండి గురుభక్తి? ఇదంతా కృతకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక పూటకం అని చెప్పినట్టుగా ఈ గురువు శిష్యులు ఇదంతా ఒక పూటకం, నాటకం. నిజమైనటువంటి గురువు, నిజమైన శిష్యుడు మనకు తీసి అవతలపాలి. నీకు నిజంగా గురువు మీద భక్తే ఉందనుకోండి, నువ్వు తీసుకెళ్లి పైన 4th floor ఇక్కడే దూకరా అంటే నువ్వు ముందర దూకడం రాదు.
అని గురువు గారు తిరుగుమంటారు. నిజంగానా నన్నేనా అని 10 సార్లు అడగకూడదు. ఇప్పుడు నిజంగా నేను అది చేశాను అనుకో, రండి గురువు గారు నేను దోషేస్తాను, నన్ను దోషేస్తారు. మీరు దోషి మీకేమైందో చూసి తర్వాత నేను దుక్కుతాను. అది అంతా అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఒక రియాలిటీకి రావాలి. అట్లీస్ట్ కనీసం ప్రవచనాలు ఈ అరగంట చెప్పాను. తర్వాత ఎలాగో ఆర్టిఫిషియల్ గా బతికేస్తాం మనం. కాబట్టి ఇక్కడ శివుడు మాట నేను కుబేరు దగ్గరికి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడిగావు. ఇప్పుడు నేను నా పని ఆపుకొని నీకు ఇక్కడ నేను ఉపదేశం ప్రారంభించాలి. మర్రి చెట్టు కింద ఎక్కడో చూసుకొని ఆ మర్రి చెట్టు కింద నన్ను కూర్చోబెట్టుకొని నాయన అని నేను ఇలా పెట్టి చెప్పాలి. కాబట్టి ఉపదేశం చేయడానికి ఒక ప్రదేశం ఉండొద్దు, సమయం ఉండొద్దు. గురువుగారు ఇప్పుడు చెప్పగలరా చెప్పలేడా నేను చూస్తానండి. గురువుగారు ఎంత పనిలో ఉన్నారు ఒక్కోసారి మీకు. అందుకనే పాపం మా వాళ్ళు రావట్లే. నేనేదో జపం చేసుకుంటూ ఉంటాను, తర్పణ చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఏదో కళ్ళు మూసుకొని చెప్పదు. వాడు పెద్ద సౌండ్తో చెప్తానండి, గురుగారు నమస్కారం. ఓన్లీ వాడు మాట వినిపిస్తుంది కానీ నాకు మరి అంత సమాధి స్థితిలోకి నెలలేదుగా. ఇలా అంటాను. అన్నా సరే గురుగారు నమస్కారం. ఇంకో భక్తుడు ఉన్నాడు, నీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆయన అయితే ఇట్లా కదుపుతాడు ఎక్కడ. కాబట్టి గురుగారు వచ్చాను నేను, నేను వచ్చాను గురుగారు. నేను కళ్ళు తెరిచి వచ్చాను నమస్కారం అనేంతవరకు కూడా ఇది గురుభక్తే లేకపోతే అజ్ఞానానికి పరాకాష్ట. నేను ఒకసారి క్లియర్ గా చెప్తాను, నాయన నీకు కొంచెం నాకు అసలు ఈ మధ్యకాలంలో మనకి ఆ కాన్సన్ట్రేషన్ కుదరడమే కష్టం. ఆ కుదిరిన సమయంలో మీరు నన్ను ఎందుకే జరగొడతారు? నువ్వు ఎలాగో చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు జరగొడతావు? వచ్చావు కదా కూర్చో, అభిషేకం చేసుకో, ఏదైనా జపం నీ జపం నువ్వు చేసుకో. నేను ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నువ్వు చెప్పు అన్నా సరే. మీరు కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఒక రోజు రేపు దసరా వస్తుంది కదా, ఒక రోజల్లా నా పక్కన కూర్చోండి, ఎంతమంది చూస్తారో మీరు చూడండి. నేను ఒకసారి నా పక్కన కొన్ని కూర్చోబెట్టుకున్నాను, ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేయద్దని వాళ్ళ చేత సైగ చేయద్దు, వాళ్ళని ఎవడు పట్టించుకోవాలి. కాబట్టి ఇది ఏంటంటే వీళ్ళందరూ కాబట్టి వాడు ఏదో సినిమాలో వాడు ఉంటాడు, అలా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. ఇది పాతకాలపు దాని. ఇప్పుడు అలా కాదు, శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర శిష్య గురు సాక్షాత్ తస్మై శిష్యాయ నమో నమః అన్నారు. చెప్పండి. అక్కడ మునీశ్వరులు అనేక విధముల కీర్తించు మనోజ్ఞములైన హరికథలను వినవలెను. పైగా నేను ఎందుకు వెళ్తున్నాను అంటే గురుగారు అక్కడ మునీశ్వరులు కీర్తించే హరికథలు ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ నన్ను ఆపి నన్ను అడుగుతున్నావు గరుడా. సోదరా, నిత్యము నిరంతరము హరికథా ప్రసంగములు జరుగుతావునకు నిన్ను పంపెదను, నీవు అచ్చటికి వెళ్ళి విను. నువ్వు ఓ పని చేయి, నేను చేయలేను కానీ నువ్వు ఓ పని చేయి. నిత్యము హరికథా కాలక్షేపం జరిగే ఒక ప్రదేశాన్ని పంపిస్తాను, అక్కడికి వెళ్ళాలి. అదిగో అలా శివుడు ఈ కాకభుషుని దగ్గరికి పంపిస్తాడు. అక్కడ ఆది మధ్యాంతములు యందు కూడా శ్రీరామచంద్రుడే ప్రతిపాదింపబడిన ప్రభువు. అది అక్కడ ఎవరి గురించి చెప్తారంటే శ్రీరాముడు గురించి చెప్తారు. రామకథ నేను చెప్పారు కదండి, మాకు తెలుసు. రాముడు దశరథుడు కొడుకు, ఆ సీతాదేవి భర్త వెళ్ళాడు, అడవులకు వెళ్ళాడు, సీతాదేవిని రావణాసుడు ఇదేగా అనలేదు. విన్నప్పుడల్లా వాళ్ళకు ఒక కొత్తదనం వాళ్ళకి కనిపించింది, మనకు మొదటిసారి కొత్తదనం కనిపించట్లే. ప్రసన్న శ్రవణమే కాబట్టి శృణ్వన్ తప, అప్పుడు నీ సందేహాలను దూరం చేస్తున్నా. అలా కైలాసం చూసారా, ఈయనకి గురు పరంపర ఎలా వచ్చింది? నారదుడు నుంచి బ్రహ్మ, బ్రహ్మ దగ్గర నుంచి శివుడు, శివుడి దగ్గర నుంచి కాకభుషుడు. అదే గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు, పరాపర గురువు. అందుకు 4 చెప్పారు ఇప్పుడు. నీకు శ్రీరాముని చరణములందు అనన్య ప్రేమ కలిగించు, అది నీకు శ్రీరాముని చరణములందు అనన్య ప్రేమ కలుగుతుంది అని చెప్పాడు. దోహా విను సత్సంగ్
बिनु 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 सत्संग ना हरिकथा ना हरि कथा तेहि बिनु तेहि बिनु मोहन भागा मोहन भाग मोह गए मोह गए बिनु राम कथा बिनु राम कथा कोई ना दृढ़ कोई ना अनुराग दृढ़ अनुराग తత్సంగాత్యము లేకుండా హరికథా శ్రవణం ప్రాప్తింపదు. అది హరికథను వినినంతే సత్సంగం ఉంటే గాని నీకు హరికథకి వలన. సత్సంగం అంటే ఆ ఆ కరెక్ట్ బెంట్ ఆఫ్ మైండ్ తో ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండాలి. నువ్వు నిత్యమైన ఆస్తికులతో వాళ్ళతో కొన్నావు అసలు నీకు సత్సంగం లేదు. సత్సంగం లేకపోతే నీకు హరికథ వినాలనేటువంటి కోరిక కూడా పుట్టదు. హరికథలు విననిదే మోహము దూరం. అది హరికథలు వినందే మోహం దొరకదు. ఇదంతా కరెక్ట్ గా ఒక చైన్ అన్నమాట. సత్సంగం ఉంటే గానీ నీకు హరికథలు వినాలి. హరికథ వినాలనిపించదు. హరికథలు వింటే గానీ నీకు మోహం పోదు. అంటే నీకు మోహం పోవాలంటే ఇటు వెనక నుంచి వస్తే హరికథలు వినాలి. హరికథలు వినాలంటే నీకు ఆ హరికథల మీద అనురాగం కావాలి. అనురాగం ఎప్పుడు కలుగుతుంది? సత్సంగం. మోహరహితుడు కాని వానికి శ్రీరామచంద్రుని చరణములపై గాఢమైన భక్తి కుదరదు. అది మోహం లేకపోతే, మోహరహితుడు కాకపోతే నీకు శ్రీరామచంద్రుడు గాఢమైన భక్తి కుదరదు. కాబట్టి ముందర దీనికి కావాల్సిన సత్సంగం. అది దొరికిన తర్వాత కూడా నేను దూరం చేసుకుంటున్నాను. నీ అంత దురదృష్టం దొరికిపోదు. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా రేపు కూడా మనం కలుసుకుందాం. కలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఇన్ ఎనీ కేసు మనం కలుసుకోలేకపోతే నేను మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. ఆదివారం కనుక వీళ్ళిద్దరూ అక్కడికి వస్తే ఉంటుంది. అంటే వాళ్ళు వస్తే అంటే వాళ్ళకి వచ్చే వీళ్ళ అవకాశం ఉంది. సోమవారం నుంచి మాత్రం మీరు ఒకసారి పెట్టి చూడండి. 7 గంటలకు ఉంటే చూడండి, లేకపోతే మహాదేవ్ 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 మహాదేవ. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి ఆ మహా త్రిపుర సుందరి